ప్రజాదళం న్యూస్ ఏప్రిల్ 23 ముఖ్య అంశాలు. ఏపీలో భరించలేని ఎండలు. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. పహల్గాంలో ఉగ్రదాడి. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ పర్యటన ముగించిన ప్రధాని నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని తిరిగివచ్చారు. భద్రతా కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. దేశంలోని భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ దేశాలు. జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. మేడారం జాతరకు నిధులు. తెలంగాణలోని మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం 145 కోట్ల రూపాయలు కేటాయించింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ సస్పెన్షన్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఐపీఎల్లో ఢిల్లీ విజయం. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.